అమ్మ ఏం పేరమ్మా? నా పేరు యాదమ్మ యాదయ్య. మా ఆయన పేరు. ఎక్కడ ఉంటారు మీరు? ఇగో ఇక్కడ కిరాయికి ఉంటాం మరి. మాకు ఇల్లు లేదు ఏమి లేదు మరి. ఏమి లేదు. ఎటు పనిపోరా? ఏ పనికోతాం ఇంకా పిల్లలు పట్టుకొని ఉండు. ఇంకే పనికోతామని ఇంకా పిల్లలు పట్టుకొని పిల్లని ఇలా ఆయన ఇలా తండ్రి ఇటు వేసిండు బతుకుడు పిల్లలు పట్టుకొని ఉన్నాడు అంతే. మళ్ళీ ఇంకేం ఎట్లా మరి ఇంట్లో గడవడం ఎట్లా మరి? అంటే వాళ్ళ అమ్మ ఇచ్చి పెడుతుంది తిన్నాడు. మాకు పోయినవో శుక్రవారం పోయి ఆడుకొచ్చుకుంటాడు. ఇంకేం చేస్తున్నా? ఏ పింఛన్ లేదు నాయన. చేసిన మస్తు చేసిన ఎవరు ఇస్తలేరు, వచ్చి ఇస్తలేరు. తాపిస్తున్నాము రోజు అన్ని ఉన్నాయి కానీ తాచేవాళ్ళు లేరు. ఎవరికి ఇవ్వలేరు నాయన. అట్లా అంటుర్రు. ఏడికంటే అటు పోతూనే ఉన్నాము. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు? నాకంటే ఏంది ఏం చేయాలి ఆయన చెప్పు. ఏమనుకున్నాయి లేదు ఆయన. ఏది లేదు ఏమీ లేదు. మాకు పింఛన్ రాస్తే మా ఇద్దరికన్నా మేము బతుకుతాము. నా కొడుకు ఏమి మాకు మంచి. ఇక్కడ లోకల్ గా ఆఫీసర్లు ఉంటారు కదా నాయకులు, వాళ్ళని పోయి కలిసి మరి ఇట్లా పెన్షన్ మరి బాగాలేదు రేపిస్తా ఇవే మాటలు అంతే. రేపే తొలదానికి పోయినాం. మొన్న ఓట్లు వేసినాం వేసినాం నాయన. వేస్తే ఎల్లుండి వస్తాయి అవి ఉండు నేను తీసుకుంటా కదా. ఆయన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈయన ఉంటాడు కదా దగ్గర. కానీ పాపము పోతున్నాం వస్తున్నాం. రేపు రా ఎల్లుండి రా. పింఛన్ వచ్చినా మీకు ఎంతో కొంత ఆసన అవుతుంది కదా. గదే కదా నాయన. ఇచ్చే లేదు పిలుస్తుర్రు మంచినే. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అంటారు. పోయినప్పుడు ఆగంటుర్రు పోతుర్రు. జరిసే బాగా అంటుర్రు పోతుర్రు. ఎంతసేపు కూర్చోవాలి. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? చెప్పనిక రాదు. చెప్తేనేమో బాగుండదు. ఇక ఏం చెప్తాము నాయన. ఓట్లు వస్తాయి కదా సార్, జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా. మరి ఏంది అప్పుడు ఏం చేస్తాం? ఇక ఆయనకి గుద్దాలని ఏముంది, వేసేదే ఉంటది అంతే. మరి ఇక 6 గ్యారెంట్లు అన్నారు కదా, సన్న బియ్యము, కరెంటు, వీటి సంగతి నీవైనా వస్తున్నాయి? లేదు మాకు ఏది లేదు. లేదు అంతే. ఉపాసం అంటే కొడుకు తీసుకోతాడు కొన్ని బియ్యము. ఇంకో కూతురు ఉందో కూతురు తీసుకోతుంది. ఎవరు చూసుకోరు. మేము చిన్న కూతురు ఒకతే చూసుకుంటాము. పెట్టి ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి పథకాలు లేవు, ఏవి లేవు. మళ్ళీ ఎట్లా బతకాల మేము? వస్తున్నాయి కొడుకు బియ్యం ఒక్కటే వస్తాయి అంతే. మాకు కరెంట్ బిల్లు కడుతున్నావా? మీకు కరెంట్ బిల్లు లేదు, కిరాయికుంటున్నాం నాయన. పిరి అంటే పిరి ఏం కాదు, పైసలు తీసుకోడు. ఓనర్ కిరాయికే ఉంటాం. ఊరెక్కడ మీది? మా ఊరు సంగారెడ్డి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాము. ఇక పిల్ల పట్టుకొని ఇక్కడ ఉంటాను. సో విన్నారు కదా పాపం వాళ్ళిద్దరి బాధ. సో రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ అనే ఏరియా అన్నట్టు. సో ఇక్కడ పాపం వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో వికలాంగుడు అనుకుంటా నాకు తెలిసి. సో వాళ్ళకి పెన్షన్ అప్లై చేస్తూ ఉన్నా కూడా ఈ రోజు రేపు అని చెప్పేసి తప్పిస్తూ ఉన్నారట. సో మరి ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకి తొందరగా పెన్షన్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన ఇలాంటి సాయం అందించేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.